ఇక ఏ రోజుకా రోజు మన అనుభవాలకు ఒక అక్షర రూపం ఇస్తే మనలో ఉన్న లోపాలు బలాలు సులభంగా బేరీజు వేసుకోగలం. దానివల్ల ఎలాంటి మార్పులు చేసుకోవాలనే స్పష్టత వస్తుంది. ఆ ప్రకారం మీకోసం మీరు కొంత సమయం పెట్టుకునేలా చూడొచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా లుక్ ఇప్పుడు చూద్దాం. మరి ఇప్పుడు మనం కిడ్స్ వేర్ లోనే డిజైనర్ కలెక్షన్ చూస్తున్నాము. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి చక్కటి పింక్ కలర్ కాంబినేషన్ లో అండ్ బ్రొకేడ్ అండ్ నెటెడ్ ఫ్యాబ్రిక్ కాంబినేషన్ లో మనకి డిజైనర్ డ్రెస్ అనేది తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే మనం మొత్తం కూడా డిజైనర్ కాన్సెప్ట్ తో ఈ డ్రెస్ అనేది డిజైన్ చేశారు. పైన మొత్తం కూడా మనకి బ్రొకేడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. బ్రొకేడ్ ఫ్యాబ్రిక్ లో కూడా మరి ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క పీస్ అనేది మనకి ఇండివిజువల్ గా ఫస్ట్ డిజైన్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి ఫ్యాబ్రిక్ కి మొత్తం కూడా దాన్ని అటాచ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి ఇది డిజైనర్ కాన్సెప్ట్ లా కనిపిస్తుంది. అదే విధంగా కింద చూసినట్లయితే మనకి నెట్టెడ్ టిష్యూ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేశారు. ఇది చూసినట్లయితే మంచి షైనీ కాన్సెప్ట్ అనేది అవైలబుల్ గా ఉంది ఈ టిష్యూలో. అండ్ లోపల చూసినట్లయితే మనకి సాటిన్ క్లాత్ అనేది యూస్ చేయడం జరిగింది. దాంతో పాటు మనకి కాటన్ కూడా యూస్ చేశారు. అండ్ చాలా గేర రావడానికి మనకి క్యాన్ కూడా యూస్ చేయడం జరిగిందనమాట. ఇది మనం నైట్ పార్టీస్కి వేసుకున్నా కూడా లేదంటే మనము హెవీ వెడ్డింగ్స్కి వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ ఉంటుంది. చిన్నపిల్లలకి యూజువల్గా ఇవన్నీ కూడా మంచి లుక్ ఇస్తాయి. కాబట్టి బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి సాటిన్ క్లాత్ యూస్ చేశారు. పైన వచ్చేసి కింది పార్ట్ వచ్చేసి సేమ్ నెట్టెడ్ ఫ్యాబ్రికే యూస్ చేయడం జరిగింది. ఇందాక చూసిన పింక్ కలర్ కాంబినేషన్తోనే మనకి సేమ్ కాన్సెప్ట్తో ఈ డిజైనర్ డ్రెస్సెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మరి ఇక్కడ చూసినట్లయితే రెండు కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో ఉన్నాయి. సేమ్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఒక 4 to 5 years వరకు పిల్లలు అనేది వేసుకోవచ్చు అనమాట. పైన వచ్చేసి రా సిల్క్ క్లాత్ యూస్ చేశారనమాట. రా సిల్క్ పైన మనకి బ్రొకేడ్ డిజైనర్ క్లాత్ యూస్ చేసి దానికి మనకి పైపింగ్ రెడ్ కలర్తో ఇవ్వడం జరిగింది. అండ్ కింద చూసినట్లయితే మనకి మొత్తం కూడా పెద్ద గేరాతో తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టిష్యూ అంటే నెట్టెడ్ టిష్యూ అనేది తీసుకోవడం జరిగింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి లోపల మనకి సాటిన్ అనేది యూస్ చేశారు. దాని కిందే మనకి కాటన్ అండ్ క్యాన్ కూడా యూస్ చేయడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం పిల్లలకి అంటే ఎలర్జీ అలా ఫామ్ కాకుండా మనకి క్యాన్ కూడా యూస్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ఫ్రిల్స్ ఫామ్ అయ్యే విధంగా ఈ 2 థ్రెడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఏ పార్టీస్కి వేసుకున్నా కూడా బాగుంటుంది, లేదంటే చిన్ని బర్త్డే ఒకేషన్స్కి వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ ఉంటుంది. ఇప్పుడు ఇంకో డ్రెస్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం చాలా ప్రెటీ డ్రెస్ చూస్తున్నామండి. చూసినట్లయితే మంచి ఒక బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి ఒక హాఫ్ వైట్ ఒక క్రీమ్ కలర్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ అవ్వారులో అసలు ఏంటి స్పెషాలిటీ అంటే ఇవన్నీ కూడా సెల్ఫ్ డైయింగ్ అనమాట. క్లాత్స్ అన్నీ కూడా ఇది కూడా మనకి నెట్ వచ్చేసి సెల్ఫ్ డైయింగ్లోనే తీసుకోవడం జరిగింది. మనకి ఈ కాన్సెప్ట్ బ్రొకెడ్లో ఏదైతే డిజైనర్ కాన్సెప్ట్ ఉందో ఆ కలర్ కాంబినేషన్కి డైయింగ్ అనేది తీసుకున్నారనమాట నెట్టెడ్లో. మనం పైన చూసినట్లయితే మొత్తం కూడా బ్రొకెడ్ క్లాత్ యూస్ చేయడం జరిగింది. బ్రొకెడ్ క్లాత్కి మనకి ఇక్కడ స్లీవ్స్ చూసినట్లయితే జస్ట్ ఒక స్లింగ్స్ టైప్ స్లీవ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కింద చూసినట్లయితే మనకి నెట్టెడ్ టైప్లో తీసుకున్నారు. ఈ నెట్టెడ్ కూడా మనకి డైయింగ్ చేయడం జరిగింది మనకి. అండ్ లోపల చూసినట్లయితే సాటిన్ క్లాత్ తీసుకున్నారు. అలాగే మనకి క్యాన్ అండ్ కాటన్ క్లాత్ కూడా యూస్ చేయడం జరిగింది. సో పిల్లలు ఒక 1 to 2 years పిల్లలకైతే ఇది చాలా మంచి లుక్ ఇస్తుంది డ్రెస్ అనేది. మనం ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి పిల్లలందరికీ వెడ్డింగ్స్లో మంచి కంప్లీట్ లుక్. అండ్ సమ్మర్ కాబట్టి చాలామంది పిల్లలకి కొంచెం సఫకేషన్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి డ్రెస్సెస్ వేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా కూడా ఉంటారు అండ్ మంచి రిచ్ లుక్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంకో డ్రెస్ చేసేద్దాం. నెక్స్ట్ మనం బ్రొకేడ్ అండ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్లోనే ఇంకొక కాన్సెప్ట్ చూస్తున్నాం అనమాట డిజైన్. అండ్ ఇది చూసినట్లయితే మనకి బ్రొకేడ్ అనమాట. పైన యూస్ చేసిన ఫ్యాబ్రిక్ మొత్తం కూడా ఇది కూడా మంచి ఒక పర్పులిష్ షేడ్లో తీసుకోవడం జరిగింది. అండ్ దాంట్లో కూడా మనకి ఒక బ్లాక్ అండ్ బ్రౌన్ షేడ్స్లో మనకి ఒక షిమ్మర్ టైప్లో డిజైన్ అనేది రావడం తీసుకోవడం జరిగింది. అలాగే మనకి కింద చూసినట్లయితే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో కూడా మనకి డైడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేయడం జరిగింది. మంచి మిల్కీ వైట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. పైన కింద మనకి 2 కాన్సెప్ట్ వైజ్గా ఈ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ లోపల చూసినట్లయితే మనకి సాటిన్ క్లాత్ యూస్ చేశారు అండ్ కాటన్ కూడా యూస్ చేయడం జరిగింది. అండ్ క్యాన్ కూడా యూస్ చేశారు. యాజ్ వెల్ యాజ్ ఇది 2 layers తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలు చాలా థిన్గా ఉన్న వాళ్ళు కూడా మంచి చబ్బిగా కనిపిస్తారు. ఇప్పుడు ఇంకో డ్రెస్ చేసేద్దాం. నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే మంచి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైనర్ డ్రెస్ చూస్తున్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే పైన వచ్చేసి మనకి నెట్టెడ్ పైన చక్కగా ఫుల్ టు ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకోవడం జరిగింది సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే. కింద చూసినట్లయితే మనకి సెల్ఫ్ డైడ్లోనే మనకి ఒక క్రీమిష్ కలర్ షేడ్లో డై అనేది తీసుకోవడం జరిగింది. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో కూడా మనకి 2 కలర్ షేడ్స్ అనేది తీసుకోవడం జరిగింది. పైన వచ్చేసి లైట్ షేడ్ తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి డార్క్ షేడ్లో తీసుకోవడం జరిగింది. సెల్ఫ్ డైయింగ్ చేస్తారనమాట అవ్వారులో మనకి. అండ్ లోపల మనకి సేమ్ సాటిన్ అండ్ క్యాన్
క్యాన్ అండ్ కాటన్ క్లాత్ అనేది యూస్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసినట్లయితే మనకి ఆ సేమ్ థ్రెడ్స్ అనేది ఇచ్చారు టైయింగ్ పర్పస్కి. అండ్ ఇది కూడా మనకి ఒక 4 to 5 years బేబీకి మంచి లుక్ ఇస్తుంది. ఎటువంటి పార్టీస్కైనా కూడా మంచి లుక్ ఇస్తుంది డ్రెస్ వచ్చేసి. అండ్ ఇప్పుడు ఇంకో డ్రెస్ చూసేద్దాం. మరి ఇప్పుడు మనం ఇండో వెస్టర్న్లోనే డిజైనర్ డ్రెస్ చూస్తున్నాం అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి చక్కటి డార్క్ కలర్ కాంబినేషన్లో పైన తీసుకోవడం జరిగింది. కింద చూసినట్లయితే మనకి చక్కటి బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. కట్ చూసినట్లయితే మంచి ఇండో వెస్టర్న్ లుక్ ఇస్తుంది. మొత్తం డ్రెస్ చూసినట్లయితే పైన వచ్చేసి మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి వెల్వెట్ క్లాత్తో మనకి మల్టీ కలర్ కాంబినేషన్స్తో తీసుకోవడం జరిగింది. కింద చూసినట్లయితే మనకి సాటిన్ క్లాత్తో ఒక ఇండో వెస్టర్న్ లుక్ వచ్చే విధంగా ఈ ఫ్రిల్స్ అనేది తీసుకున్నారు. అలాగే మనకి కింద చూసినట్లయితే ఫ్యాబ్రిక్ వచ్చేసి నెటెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. నెటెడ్ ఫ్యాబ్రిక్లో కూడా సాటిన్ అండ్ కాటన్ క్లాత్ అనేది యూస్ చేయడం జరిగింది. అండ్ క్యాన్ కూడా యూస్ చేశారు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూసినట్లయితే మనకి ఆ ఫ్రిల్స్ అనేది తీసుకున్నారు. సేమ్ అట్ ది సేమ్ టైం ఆ జిప్ అనేది కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. సో మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలందరూ కూడా ఫుల్ హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి సో వాళ్ళకి ఇలా హాఫ్ స్లీవ్లెస్ వేసుకోవడం వల్ల చాలా ఫ్రీ లుక్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇది మనకి 8 months నుంచి 3 years బేబీ వరకు కూడా వేసుకోవచ్చు. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ డిజైనర్ డ్రెస్ చూస్తున్నాం అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి చక్కటి బ్లూ కలర్ కాన్సెప్ట్తో డిజైనర్ డ్రెస్ తీసుకోవడం జరిగింది. మనకి పైన చూసినట్లయితే ఒక ఆఫ్ షోల్డర్ డిజైనర్ డ్రెస్ టైప్లో తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే బ్రొకేడ్ క్లాత్ యూస్ చేయడం జరిగింది. బ్రొకేడ్ క్లాత్లో కూడా మనకి గ్రీన్ అండ్ గోల్డెన్ కలర్ యూస్ చేస్తూ ఎలివేట్ అవుతూ తీసుకున్నారు. అలాగే కింద చూసినట్లయితే మనకి ఫ్రిల్స్ పార్ట్లో వచ్చేసి నెటెడ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. నెటెడ్ ఫ్యాబ్రిక్ లోపల మనకి సాటిన్ అండ్ అట్ ది సేమ్ టైం కాటన్ అండ్ ఆ క్యాన్ కూడా యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ బఫీనెస్ రావడం అనేది క్యాన్తోనే అవుతుంది కాబట్టి. అండ్ సాటిన్ యూస్ చేశారు, కాటన్ యూస్ చేశారు కాబట్టి మనకి ఇప్పుడు సమ్మర్లో ఎటువంటి ఇరిటేషన్ ఫీలింగ్ కూడా ఉండదు పిల్లలకి. సో పిల్లలు చాలామంది కూడా యూజువల్గా ఇరిటేట్ అవుతూ ఉంటారు కాబట్టి డ్రెస్సెస్ వేసుకోవడానికి పార్టీ వేర్ అవన్నీ. సో ఇవి వేసుకోవడం వల్ల మనకి అటువంటి ఫీలింగ్ కూడా ఇలాంటి ఫీలింగ్ కూడా అనిపించదు అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఒక 4 to 5 years బేబీ కూడా వేసుకోవచ్చు. చూసారుగా ఫ్యాషన్ ట్రెండ్స్. ఇక స్కూల్లో కాలేజీలో మనకంటూ కొంతమంది స్నేహితులు ఉండి ఉంటారు. కానీ ఏళ్ళు గడిచే కొద్దీ వాళ్ళతో సత్సంబంధాలు తగ్గుతాయి. అలాంటి వారెవరైనా ఉంటే గుర్తు చేసుకుని ఒకసారి ఫోన్ చేసి చూడండి. పాత అనుభవాలను నెమరు వేసుకోవడం వల్ల మనసుకు ఆనందంగా ఉంటుంది.